హల్లెలూయా. స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడ పరలోకమందు ఆసీనుడైన మా ప్రభువా, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మరొక ఆదివారం మీ యొక్క సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకుని మీ వాక్యాన్ని ధ్యానించుకునే అవకాశాన్ని మాకు దయచేసినందుకే మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నాయన. గత వారం అంతా మీ యొక్క రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచి మీరు కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఆత్మదేవ, పరిశుద్ధాత్మదేవ, మిమ్మల్ని మా మధ్యలోకి ఆహ్వానించుకుంటున్నాం నాయన. రండి తండ్రి, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపండి ప్రభా. లైవ్ చూసిన ప్రతి ఒక్కరు మీ యొక్క పరిశుద్ధాత్మ సన్నిధితో నింపండి తండ్రి. మీ యొక్క సన్నిధితో నింపండి ప్రభా తండ్రి. పరిశుద్ర 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 మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి ఈ వాక్యం తండ్రి మేము స్తుతించి ఆరాధిస్తుండగా మా స్తుతుల మీద ఆశీనులు కండి. అలాగే తండ్రి వాక్యం బోధిస్తుండగా తండ్రి మీ ఆత్మస్వరం ద్వారా మీరు నాతో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి వాక్య గ్రహింపును, వాక్యం పట్ల శ్రద్ధను, భయమును, భక్తిని కలగజేయమని వేడుకుంటున్నాం తండ్రి. వాక్యానుసారంగా నడుచుకునే అనుభవం దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి కుటుంబం చుట్టూ మీ యొక్క రక్తపు అగ్ని కంచెను వేస్తున్నాం నాయన. ప్రతి ఫ్యామిలీ మీద మీ యొక్క రక్తాన్ని ప్రోక్షించుకుంటూ మీ యొక్క సన్నిధిని ప్రతి గృహంలోనూ నింపమని తండ్రి. మీ పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి ఒక్కరి మీద నింపమని యేసు నామములో అడుగుచున్నాం ప్రభా. అలాగే ఈ సమయం అంతటికి, ఈ ప్రోగ్రాం అంతటికి మీరే అధికారిగా ఉండి నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నేను ఆరాధింతును. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నేను ఆరాధింతును. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. తోడు నీవే, నా నీడా నీవే, నిత్యం నా తోడుగుండే చెలిమి నీవే. తోడు నీవే,
యేసయ్యా మరువలేను నీదు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం మరువలేను నీదు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా I will dance, I will sing to be mad for my King. Nothing that is hindering the passion in my soul. I will dance, I will sing to be mad for my King. Nothing that is hindering the passion in my soul. I will dance, I will sing to be mad for my King. Nothing that is hindering the passion in my soul. And I've become even more undignified than this. Some would say it's foolishness, but I've become even more undignified than this. నీ పాడదన్ స్తుతించదన్ దేవునే గణపరచదన్ ఏదియో ఎడబాపదో దేవునికైనా ఆశనే పాడదన్ స్తుతించదన్ దేవునే గణపరచదన్ ఏదియో ఎడబాపదో దేవునికైనా ఆశనే నింకను నాట్యమాడి ఎగిరెదను ఎవరేమన్నా కానీ నేనింకను నాట్యమాడి ఎగిరెదను నేనింకను నాట్యమాడి ఎగిరెదను నా సిగ్గును తొలగించి నేనింకను నాట్యమాడి ఎగిరెదను I will dance, I will sing to be mad for my King. Nothing, Lord, is hindering the passion in my soul. I will dance, I will sing to be mad for my King. Nothing, Lord, is hindering the passion in my soul. And I've become even more undignified than this. Some would say it's foolishness, but I've become even more undignified than this. నే పాడదన్ స్తుతించదన్ దేవునే గణపరచదన్ ఏదియో ఎడబాపదో దేవునికైనా ఆశనే పాడదన్ స్తుతించదన్ దేవునే గణపరచదన్ ఏదియో ఎడబాపదో దేవునికైనా ఆశనే నింకను నాట్యమాడి ఎగిరెదను నా సిగ్గును తొలగించి నేనింకను నాట్యమాడి ఎగిరెదను ఎవరేమన్నా కానీ నేనింకను నాట్యమాడి ఎగిరెదను నా గౌరవం పడదూసి నేనింకను నాట్యమాడి ఎగిరెదను నీ పాడదన్ స్తుతించదన్ దేవునే గణపరచదన్ ఏదియో ఎడబాపదో దేవునికైనా ఆశనే పాడదన్ స్తుతించదన్ దేవునే గణపరచదన్ ఏదియో ఎడబాపదో దేవునికైనా ఆశనే నింకను నాట్యమాడి ఎగిరెదను ఎవరేమన్నా కానీ నేనింకను నాట్యమాడి ఎగిరెదను నా సిగ్గును తొలగించి నేనింకను
పాడేదన్ స్తుతించెదన్ దేవునే గణపరచెదన్ ఏదియో ఎడబాపదో దేవునికైన ఆశారేనింకను నాట్యమాడి ఎగిరెదను ఎవరేమన్నా గాని నేనింకను నాట్యమాడి ఎగిరెదను నా సిగ్గును తొలగించి నేనింకను నాట్యమాడి ఎగిరెదను నా గౌరవమున్ పడదోసి నేనింకను నాట్యమాడి ఎగిరెదను ఎవరేమన్నా గాని నేనింకను నాట్యమాడి ఎగిరెదను నేనింకను నాట్యమాడి ఎగిరెదను నా సిగ్గును తొలగించి నేనింకను నాట్యమాడి ఎగిరెదను నేనింకను నాట్యమాడి ఎగిరెదను నేనింకను నాట్యమాడి ఎగిరెదను ఎవరేమన్నా గాని నేనింకను నాట్యమాడి ఎగిరెదను నేనింకను నాట్యమాడి ఎగిరెదను నా సిగ్గును తొలగించి నేనింకను నాట్యమాడి ఎగిరెదను నేనింకను నాట్యమాడి ఎగిరెదను నేనింకను నాట్యమాడి ఎగిరెదను హల్లెలూయా. జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో ఉంచెదా నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో ఉంచెదా జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం గొప్ప కొండలు కదలిపోవును సరిహద్దులు తొలగిపోవును గొప్ప కొండలు కదలిపోవును సరిహద్దులు తొలగిపోవును అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా నీ
కొండలు కదిలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. గొప్ప కొండలు కదిలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. సాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను, సాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను. జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం. తండ్రి మీకే వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తుతులు స్తోత్రములు పరిశుద్ర మహోన్నతుడ మీకే స్తోత్రం స్తోత్రం. మా స్తుతుల మీద ఆసీనులైన మా ప్రభువా మీకే స్తోత్రం 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 స్తోత్రం. నాయన వాక్య భాగంలోకి మేము వెళ్ళుచుండగా తండ్రి మీ వాక్యం ద్వారా మీ యొక్క ఆత్మస్వరం ద్వారా నాతో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి మీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరికి మీ యొక్క ఆదరణ దాయిచ్చేయండి, మీ యొక్క స్వస్థతను దాయిచ్చేయండి, మీ యొక్క ఓదార్పును దాయిచ్చేయమని వేడుకుంటున్నాం తండ్రి. వాక్య గ్రహింపును దాయిచ్చేయండి, వాక్యాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం నడుచుకునే అనుభవం ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మీ వాక్యం మీద నాకు అభిషేకం ప్రతి గృహంలోకి వెళ్ళుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. నీ బిడ్డను అభిషేకించి నీ దాసుని ద్వారా తండ్రి మీ వాక్యం ద్వారా దేవా ప్రతి ఒక్కరితో మాట్లాడి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడును అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నా. మహాదేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమముగా ఉన్నారని మేమును క్షేమము ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. దేవుని మహాకృపను బట్టి దేవుని యొక్క వాక్యమే మనకు ఆధారమై అనుదినము ఆయన యొక్క కృప ఆయన యొక్క వాత్సల్యత మన పట్ల విస్తరింపబడటం వల్ల మనమందరము కూడా క్షేమముగాను ఆరోగ్యంగాను పరిస్థితులన్నిటినీ కూడా మనము అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతున్నాం. దేవుని కృపను బట్టి మరొక ఆదివారము మీ మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మరి దేవుడిచ్చిన అవకాశమును బట్టి ఆయనను ఎంతగానో స్తుతిస్తున్నాం. ఈ సమయమందు మనము లేఖనాలను పరిశీలన చేద్దాం. లేఖనాలలో మనకి శోధకుడిని గురించి వ్రాయబడుతుంది. శోధన, శోధకుడు, సాతాను, అపవాది, మోసగాడు, వీటన్నిటిని కూడా ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నట్లుగా వ్రాయబడుతున్నాయి. శోధన గురించి, శోధకుడిని గురించి మనం ఆలోచన చేద్దాం. శోధకుడు సాతాను, వాడి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము ఏమిటి? ఎందుకు మనము శోధకుడిని గురించి లేదా సాతాను గురించి ఆలోచించవలసినటువంటి అవసరం ఉందనంటే, సాతాను ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏమై ఉందనంటే మనకు చాలా నష్టాన్ని కలిగించేటువంటిదిగా ఉంది. మనలను భయంకరమైనటువంటి పాతాళములోనికి త్రోసివేసేదిగా ఉంది. సాతాను యొక్క ఆలోచన ఏమిటంటే మన నివాస స్థలమైనటువంటి, మన స్వాస్యమైనటువంటి, మన ఆస్తి అయి ఉన్నటువంటి దేవుని యొక్క పరలోక రాజ్యములోనికి మనల్ని ప్రవేశించకుండా అడ్డుకొని మనల్ని పూర్తిగా నాశనములోనికి తీసుకొని వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కారణం ఏమిటి? అసలు ఈ శోధకుడు ఎవరు? ఈ సాతాను ఎక్కడి నుంచి బయలుదేరాడు? వానిలో ఉన్నటువంటి లేదా శోధకునికి ఉన్నటువంటి ఈ ప్రణాళిక ఎందువలన మనలందరినీ కూడా నాశనము చేయాలనేటువంటి తలంపులతోటి ఉన్నాడు. వీటిని గురించి మనము ధ్యానం చేద్దాం. కారణం ఏమిటంటే అసలు శోధకుడు ఎవరో మనకి తెలియకుండా కారణాలను మనం గుర్తించలేము. శోధకుని గురించి లేఖనాలు ఈ విధంగా మాట్లాడుతున్నాయి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము అక్కడ 12 నుంచి 15 వచనాలను చూస్తే, శోధకుడు లేదా సాతాను అనబడేటువంటి ఒక దేవదూత, అంటే దేవుని సన్నిధిలో దేవుని చేత సృష్టించబడినటువంటి దేవదూతగా తెలియజేయబడుతుంది. ఈ దూతకి పరలోక రాజ్యంలో చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది, చాలా ఆధిక్యత ఇవ్వబడింది.
ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి అధికారిగా ఈ సాతాను, శోధకుడు అని పిలువబడుతున్నటువంటి దూత దేవుని సన్నిధిలో ఉండేది. ఆ దూతను గురించి ఇక్కడ ఏమని రాస్తున్నారంటే, ఇలాగూ ప్రకటింపము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏథేనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేదికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపురాయి, సులోమానురాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినము పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమయ్యేది. అభిషేకము నొందిన కేరూబువై యొక్క ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడ వరకు, పాపము ఆ శోధకుని యందు కనబడనంత వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడివిగా ఉంటివి. ఇక్కడ ఈ శోధకుని గురించి వ్రాయబడుతున్నటువంటి మాట. పరలోక రాజ్యములో దేవుడు అతనికి చాలా ప్రాధాన్యతనిచ్చి అతనికి చాలా ఉన్నతమైనటువంటి పదవిని దేవుడు కట్టబెట్టినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అయితే ఇక్కడ లేఖనాలు మాట్లాడుతున్నాయి, అతనిలో పాపము కనబడనంత వరకు అతడు దేవుని సన్నిధిలో దేవునిని ఆరాధించడానికి, స్తుతించడానికి ఆరాధికుడిగా అక్కడ నిలబడి ఉన్నాడు. ఆరాధనకు అధిపతిగా నిలబడి ఉన్నాడు. ఆరాధించడానికి అతడే ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా కొనసాగించబడుతున్నాడు. అయితే ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఆ దూతలో పాపపు స్వభావం ఎప్పుడైతే మొదలైందో, ఆ పాపము అతనిలో కనబడనంత వరకు అతడు యథార్థవంతుడిగా ఉన్నాడట. అయితే ఆ దూతలో ఎప్పుడైతే పాపపు స్వభావము కనబడిందో, ఆ పాపపు స్వభావము కనబడిన వెంటనే దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడ్డాడు. ఈ పాపపు స్వభావం గురించి లేఖనాలు మాట్లాడుతున్నాయి. అతని యొక్క ఆలోచన, అతని యొక్క స్వభావం ఎలా మారిందనంటే, అప్పటి వరకు దేవుని స్తుతించటానికి, దేవుని ఆరాధించటానికి నాయకుడిగా ఉన్నటువంటి ఈ లూసిఫర్ లేదా సాతాను, శోధకుడు అనేటువంటి ఈ దూత తనలో ఒక అసూయతోటి, దురాశతోటి సంబంధించినటువంటి ఆలోచన మొదలైందట. ఆ ఆలోచన ఏ విధంగా ఉందో ఇక్కడ వ్రాయబడుతుంది. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు వ్రాయబడుతున్నాయి. ఇక్కడ ఏమని వ్రాయబడుతుందంటే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కుపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘ మండలము మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో ఆలోచించుకుంటేవి కదా. ఇక్కడ ఈ యొక్క శోధకుని గురించి వ్రాయబడుతున్నటువంటి మాటలు మనకి గ్రహింపులోనికి తీసుకొని వస్తున్నాయి. ఈ శోధకుడు లేదా అపవాది లేదా సాతాను అనబడేటువంటి దేవదూత ఏమని ఆలోచన చేస్తుందంటే, తనను సృష్టించినటువంటి దేవుని కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని, ఆ దేవునికి చెల్లుతున్నటువంటి ఆ దేవునికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను తనకు ఇచ్చే విధంగా మార్చుకోవాలని, తాను దేవుని స్థానములో ఉండాలని దురాశతో కూడినటువంటి పాప సంబంధమైనటువంటి తలంపు ఆ యొక్క సాతానులకు వచ్చిందట. ఎప్పుడైతే నేను ఆకాశమునికి ఎక్కుపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును. సృష్టించబడినటువంటిది ఏదైనా సరే సృష్టికర్త కంటే కూడా ఎక్కువ ఘనత పొందుకోవాలి అని అనుకోవటం పాపము. సృష్టించబడినటువంటిది ఏదైనా సరే, అది మనిషి కానివ్వండి, చెట్టు కానివ్వండి, పుట్ట కానివ్వండి, రాయి కానివ్వండి, రప్ప కానివ్వండి, ఏదైనా సరే దేవుని కంటే ఎక్కువ ఘనతను పొందుకోవాలనే ప్రయత్నము చేస్తే
అది ఖచ్చితంగా నశించిపోక తప్పదు. ఇక్కడ ఈ దూత ఏమని ఆలోచిస్తుంది అంటే, మహోన్నతుని కంటే కూడా, అంటే దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి దేవుని కంటే తనను తాను హెచ్చుగా ఊహించుకుంటుంది. దేవుని స్థానమును ఆక్రమించాలనేటువంటి ఆలోచనతో ఉంది. దేవునితో సమానునిగా తాను కూడా ఆరాధించబడాలనేటువంటి ఆశను కలిగి ఉంది. దేవునికి చెందవలసినటువంటి ఆరాధన, దేవునికి చెందవలసినటువంటి మహిమను ఎవరైనా దొంగిలించడానికి ప్రయత్నం చేస్తే దేవుడు సహించడు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ లోకంలో ఈ సాతాను యొక్క ప్రభావముతోనే ప్రజలందరూ కూడా రాయిని, రప్పను, పుట్టను, చెట్టుని, సూర్యుడిని, చంద్రుణ్ణి, వీటన్నిటిని కూడా ఆరాధించేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయి ఉన్నారు. సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఆరాధన చేస్తున్నారు. దీనంతటికీ కారణం ఎవరంటే ఈ సాతాను, ఈ శోధకుడు, అపవాది. వీడు దేవుని దగ్గర నుండి త్రోసివేయబడ్డాడు. కారణం ఏమిటంటే దేవునితో సమానముగా తనను హెచ్చించుకోవాలనుకున్నాడు. దేవునికి తనకు మధ్యలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గుర్తించలేకపోయాడు. తాను సృష్టించబడినటువంటి దూతాని, తాను సృష్టికర్తతో సమానుడిగా ఎన్నడూ కాలేడనేటువంటి ఆ యొక్క ఆలోచన అతను వదులుకోలేకపోతున్నాడు. అందుచేత తనలో కలిగినటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచన కారణంగా దేవుడు ఆ యొక్క సాతానుని ఆ యొక్క పరలోకము నుండి త్రోసివేయటం జరిగింది. అతని గురించి వ్రాయబడుతున్నటువంటి మాటలు, నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోసివేయబడితివే. ఎందుకు త్రోసివేయబడ్డాడు అని అంటే, అతడు దేవునితో సమానముగా తను తాను హెచ్చించుకోవాలనేటువంటి దురాశ ఎప్పుడైతే కలిగిందో అది పాపము గనక, ఆ పాపమునకు ప్రతిఫలము దేవుడు ఆ యొక్క లూసిఫర్ లేదా ఈ యొక్క శోధకుడు సాతాను అనేటువంటి దూతను పరలోకములో నుండి పాతాళములోనికి త్రోసివేశాడు. ఏ స్థితిలో నుంచి తాను పడదొయ్యబడ్డాడో, ఏ స్థితిలో నుంచి తాను త్రోసివేయబడ్డాడో ఆ స్థితిని చేరుకోవటానికి అతడు ప్రయత్నము చేసినా కూడా అది అతనికి అసాధ్యం అన్న విషయం తెలిసి, తాను ఏ విధంగా అయితే త్రోసివేయబడ్డాడో, తాను పాతాళములో ఏ స్థితిలో అయితే ఉన్నాడో, అలాగే దేవుని యొక్క ప్రణాళిక అంతటిని కూడా పాడు చేసి, దేవుని ప్రణాళికలో అత్యంత ప్రాముఖ్యము లేదా అత్యంత ప్రాధాన్యమైనటువంటి మానవుని నాశనము చేయాలనేటువంటి ఒక ప్రణాళికతోటి సాతాను తన యొక్క ప్రణాళికలను నిర్వర్తించడానికి అనుదినము ప్రయత్నము చేస్తున్నాడు. వాడి ప్రణాళిక ఏమిటంటే, నువ్వు నేను మనకున్నటువంటి స్వాస్యమైనటువంటి మన నిత్య నివాస స్థలమైనటువంటి పరలోక రాజ్యములోనికి ప్రవేశింపకుండా మనలను నరకములోనికి తీసుకొని పోవటానికి, దేవుని దృష్టిలో మనకున్నటువంటి ప్రాధాన్యతనిచ్చి మనల్ని త్రోవ తప్పించి మనల్ని పూర్తిగా నాశనములోనికి తీసుకొని వెళ్ళటానికి ఆలోచన చేస్తున్నాడు. సాతాను ఆలోచనే ఈరోజు ప్రపంచమంతా కూడా, అంటే ఈ భూమండలం మీద అంతా కూడా నెరవేర్చబడుతుంది. వాడి ప్రణాళికలే ముందుకు వెళుతున్నాయి. వాడి ప్రణాళికల ప్రకారమే ప్రజలందరూ కూడా పాపమును వెంబడించి జీవిస్తున్నారు. వాడి ఆలోచన ప్రకారమే ప్రజలందరూ కూడా వాడి ఆలోచనకు, వాడి యొక్క ఉచ్చులలోనికి, వాడి కుతంత్రాలు, తంత్రముల్లో పడి వారి యొక్క జీవితాలను దేవునికి దూరంగాను, పరలోకములో చేర్చబడటానికి అవకాశమే లేనటువంటి దుర్మార్గమైనటువంటి స్థితిలోనికి నడిపించబడుతున్నారు. మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏమిటంటే, సాతాను నీపైన, నాపైన ఏ విధంగా ప్రభావం చూపుతున్నాడో ఆలోచన చేయాలి. దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు, అందులో ఎటువంటి సందేహము లేదు. నువ్వు సాతానుని వెంబడిస్తావా లేదా దేవుని యొక్క వాక్యాన్ని వెంబడిస్తావా, అది నీ చిత్తానికే దేవుడు విడిచిపెడుతున్నాడు. సాతాను భూమి మీద ఆది మానవుడైనటువంటి లేదా మొట్టమొదట సృష్టించబడినటువంటి ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వరకు, యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత ఇప్పుడు ఈ కాలంలో జీవిస్తున్నటువంటి నిన్ను నన్ను కూడా వాడు శోధిస్తూనే ఉన్నాడు. హవ్వతో మొదలైంది సాతాను యొక్క శోధన. శోధించడం మొదలుపెట్టాడు. హవ్వ దగ్గరికి వచ్చాడు, హవ్వతో మాట్లాడుతున్నాడు. అంటే హవ్వ మొట్టమొదట ఈ భూమి పైన స్త్రీగా మనమందరము కూడా ఆవిడ విషయమును గురించి గ్రహింపును కలిగి ఉన్నాం. హవ్వ మొట్టమొదటి స్త్రీగా ఈ భూమి పైన ఉండగా దేవుని స్వరాన్ని వింటూ
దేవునితో సహవాసాన్ని కలిగి ఉండి నిత్యము దేవునితో కలిసి జీవిస్తున్నటువంటి ఆదాము అవ్వ అనేటువంటి ఆది పురుష స్త్రీలు ఇద్దరు కూడా దేవునితో చక్కగా మమేకమై ఏదెను తోటలో సంతోషంగా జీవిస్తూ ఉంటే సాతాను వారి ద్వారా తన ప్రణాళికను ప్రారంభించాడు. హవ్వ దగ్గరికి వచ్చి హవ్వని శోధిస్తున్నాడు. హవ్వకి ఒక పండు చూపిస్తున్నాడు. ఈ పండును గురించి ఆలోచన చేయమంటున్నాడు. ఆ పండు ఆ అవ్వకి ఏ విధంగా కనబడుతుందనంటే ఆహారమునకు మంచిదిగా కనబడుతుంది చూడు అంటున్నాడు. ఆ పండు తన కన్నులకు అందమైనదిగా ఉన్నది చూడమంటున్నాడు. ఆ పండు నీకు వివేకమునిస్తుంది తినమని ప్రోత్సహిస్తున్నాడు. హవ్వ సాతాను యొక్క శోధనలో పడిపోయింది. ఆ పండును తీసుకుంది. తనంటుంది ఇది తినటానికి చక్కని ఆహారంగా ఉంటుందని శరీరాశ, చూడటానికి చాలా అందంగా ఉందని నేత్రాశ, వివేకం ఇస్తుంది అనగానే అది జీవపు డంభము, తనకే దేవుని కంటే గొప్ప జ్ఞానము దొరుకుతుంది అని ఆ పండును తినటం జరిగింది. తద్వారా హవ్వ సాతాను యొక్క శోధనకు గురై దేవుని ద్వారా పొందుకున్నటువంటి మహిమను పోగొట్టుకొని దేవుడు వారి కొరకు సిద్ధపరిచినటువంటి చక్కని స్థితిని వారు పూర్తిగా నాశనం చేసుకున్నారు. అదేవిధంగా సాతాను యేసుక్రీస్తు ప్రభువారిని కూడా శోధించాడు. దేవుడే స్వయంగా శరీరాన్ని ధరించి భూమిపైకి వస్తే సాతాను దేవునిని కూడా విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తు ప్రభువారిని శోధిస్తున్నాడు. ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారితోటి నువ్వు ఆకలి కొని ఉన్నావు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తిను అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని శరీరము బలహీనంగా ఉంది కాబట్టి రాళ్లను రొట్టెలుగా మార్చుకోమంటున్నాడు. శరీరాశ. యేసుక్రీస్తు ప్రభువారితో అంటున్నాడు, ఇదిగో ఈ భూరాజ్యములన్నిటిని చూడు, ఈ భూమి మీద ఉన్నటువంటి రాజ్యాలన్నిటిని చూడు, వాటన్నిటిని నేను నీకు ఇస్తానంటున్నాడు. నేత్రాశ. దేవాలయపు శిఖరపు అంచుకు తీసుకుని వెళ్ళి ఇదిగో నువ్వు నాకు మొరొక్కినట్లయితే నేను సమస్తమును నీకు ఇస్తాను. జీవపు డంబాన్ని చూపిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు శరీరాకారంతో జన్మించినప్పటికీ ఆయన పాపము చెయ్యలేదు అని లేఖనాలు మాట్లాడుతున్నారు. కారణం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు తనకివ్వబడినటువంటి స్వాతంత్రాన్ని ఉపయోగించి సాతాను యొక్క శోధనల్లో పడకుండా తన యొక్క దేవుని చిత్తానుసారంగా తన ఆలోచనలన్నిటినీ కూడా శరీరాశను, నేత్రాశను, జీవపు డంబము అనేటువంటి ఈ లోక సంబంధమైనటువంటి క్రియలన్నిటినీ కూడా ఆయన జయించగలిగారు. అయితే అవ్వను గురించి మనం వింటున్నాం, చూడలేదు. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మనము వింటున్నాము, చూడలేదు. అయితే సాతాను యొక్క శోధన నీ జీవితంలో ఏ విధంగా ఉందో నువ్వు పరిశీలన చేయాలి. నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ యొక్క కోరికలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా అవి సాతాను యొక్క శోధనకు లోబడే ఉంటాయి. కారణం ఏమిటంటే ఏ వ్యక్తి కూడా రూపాంతర అనుభవములోనికి రాకుండా, అనగా క్రీస్తు పోలికలోనికి రాకుండా తాము పరిపూర్ణులమని లేదా సాతానుని లేదా ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులను, శరీర ఆశలను జయించినట్లుగా ఏ వ్యక్తి కూడా మనకి రుజువుగా కనపడటం లేదు. ఈ లోకస్తులందరూ కూడా శోధకుడు సాతాను యొక్క ప్రణాళికలోనికి నెట్టివేయబడుతున్నారు. వాడి ప్రణాళిక ఏమిటంటే నిన్ను నీ నివాస స్థలములకు పోనివ్వకుండా నీ స్థలాన్ని కబ్జా చేస్తున్నాడు. నీ ప్రాపర్టీని వాడు దోచుకుంటున్నాడు. నీకు ఇవ్వబడినటువంటి ఆధిక్యతను వాడు దొంగిలిస్తున్నాడు. నీకు ఇవ్వబడినటువంటి సమస్త విధములైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలను వాడు నువ్వు అనుభవించకుండా అడ్డుపడుతూ వాటిని నీకు చేరకుండా దక్కకుండా చేస్తున్నావు. దేవునితో నీకున్నటువంటి సంబంధాన్ని నువ్వు కలిగి ఉండకుండా నీ యొక్క ఆలోచనను తప్పిస్తున్నాడు. దేవునితో నీకున్నటువంటి, నీకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి తండ్రి కుమారుల సంబంధాన్ని పూర్తిగా మరిచిపోయే విధంగా వాడు నిన్ను శోధనలోనికి నడిపిస్తున్నా. నీ ఆస్తి అంతా కూడా కాజేస్తున్నా. నీకున్నటువంటి దేవుని ద్వారా నీకు ఇవ్వబడినటువంటి శక్తిని,
దేవుని ద్వారా నీకు రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని, దీవెనను నువ్వు పొందుకోకుండా వాడు నీ యొక్క దృష్టిని మరలిస్తున్నాడు. ఏ విధంగా శోధకుడు సాతాను మనలను శోధిస్తున్నాడో మనం ఆలోచించాలి. నువ్వు నేను మనము క్రైస్తవులము లేదా ఈ లోకస్తులు ఎవరైనా సరే, వాడి యొక్క ప్రణాళిక ఏమిటంటే, లోకస్తులైతే వారందరినీ కూడా ఆక్రమించుకున్నాడు, వారందరినీ కూడా లోబరుచుకున్నాడు, వారందరితోటి పాప సంబంధమైనటువంటి క్రియలనే జరిగిస్తున్నాడు. అయితే వాని యొక్క దృష్టి లేదా వాడి యొక్క ఏకాగ్రత క్రైస్తవుల మీద ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే క్రీస్తుని విశ్వసించినటువంటి వారు పాపము నుండి తప్పించబడతారు, పాపపు బంధకాల నుంచి విడిపించబడతారు. కాబట్టి క్రైస్తవులు అనబడేటువంటి వారిని పాపములోనే కొనసాగించడానికి వాడి దృష్టి అంతా సారించి క్రైస్తవులను లోబరుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. శోధకుడు రెండు విధాలుగా క్రైస్తవులను లోబరుచుకునేటువంటి లేదా రెండు విధాలుగా వారిని నాశనము చేయడానికి లేదా రెండు విధాలుగా వారిపైన దౌర్జన్యము చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఒకటి లోకాశలు, ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని చూసి వాటిని ఆశించటం. రెండవది శరీర ఇచ్చలు, శరీర కోరికలు. లోక ఆశలు, శరీరిచ్చలు, శరీర కోరికలు. ఈ రెండిటి ద్వారా సాతాను మనల్ని శోధిస్తూ ఉంటాడు. లోక ఆశలు మనందరికీ తెలుసు. ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులందరినీ మనం చూస్తున్నాం. ఈ లోకంలో ఏవైతే మనకు కనబడుతున్నాయో, ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము ఏదైతే ఉందో వాటన్నిటిపైన మనకు ఆశను, కోరికను కలిగిస్తాడు. సాతాను యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంటుందంటే, విశ్వాసి లోకములో ఉన్నటువంటి వాటితోటి విలీనమైపోయి, అంటే లోకములో ఉన్నటువంటి ఈ డబ్బు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తి, ఈ లోకంలో ఉన్నటువంటి సంపదలు, ఈ లోకంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఏవైతే మనకు కనిపిస్తూ ఉన్నాయో వాటన్నిటితోటి విలీనమైపోయి వాటి కొరకే, వాటితోనే మనము జీవించి వాటిలోనే మరణించే విధంగా సాతాను మనల్ని ప్రేరేపిస్తుంటాడు. వాడి యొక్క ఆలోచన అంతా కూడా ఏంటంటే, మన దృష్టి అంతా కూడా ఇహలోక సంబంధమైనటువంటి ఈ సంపదల మీదే మన దృష్టి కేంద్రీకరించబడే విధంగా ప్రేరేపిస్తుంటాడు. ఇక మన ఆలోచన దేవుని గురించి కానీ, పరలోకాన్ని గురించి కానీ, అసలు నిజమైనటువంటి దేవుడు ఎవరని కానీ, సత్యం అంటే ఏమిటని కానీ, దేవుని వాక్యము, దేవుని లేఖనాలు ఏం మాట్లాడుతున్నాయని కానీ ఆలోచించడానికి అవకాశము లేకుండా ఈ లోక సంబంధమైనటువంటి సంపదల కొరకు పరిగెత్తించి మన యొక్క జీవితాన్ని అంతమొందించి పాతాళంలోనికి ఈడ్చుకొని వెళ్ళిపోతాడు. మనమందరము కూడా పాతాళంలోనికి ఏడవబడుతూ ఉన్నాం, బలవంతంగా లాగబడుతున్నాం. వాడి ప్రణాళిక అదే. మన దృష్టి అంతా కూడా ఈ లోక సంపదలపైనే, మన యొక్క ఆశయం అంతా కూడా ఈ లోకంలో ఏదో సంపాదించాలి అనేటువంటి ఆ యొక్క కోరికతోనే మనల్ని నడిపిస్తుంటాడు. లోకాన్ని మనకు ఎరగా వేస్తాడు. ఈ లోకపు కీర్తి ప్రతిష్టలే ముఖ్యము అనేటువంటి ఉద్దేశంతో మనల్ని నడిపిస్తాడు. ఈ లోకంలో మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా వారికి కీర్తి కలుగుతున్న కొద్దీ మరింత కీర్తిని పొందుకోవాలనేటువంటి ప్రయత్నముతోటి రకరకాలైనటువంటి వారి యొక్క టాలెంట్స్ను ఉపయోగించి గొప్ప కీర్తిని సంపాదించుకోవాలని ప్రయాసపడుతుంటారు. వారి దృష్టి అంతా కూడా ఈ లోకపు కీర్తి ప్రతిష్టల మీదే లక్ష్యమై కీర్తి ప్రతిష్టలను పొందుకోవటానికే వారి జీవితం అంతా కూడా ప్రయాసపడుతుంటారు. తద్వారా శోధకుడు మనలను లోకము వైపు తిప్పుతుంటాడు. ఈ లోకాశక్తుల్లో, ఈ లోకములో ఉన్నటువంటి వాటి విషయంలో ఏదో ఒకటి, లేదా ఈ లోకములో ఉన్నటువంటి మనుషులందరిలాగానే మనం కూడా వారిలో ఒకరిగా ఉండే విధంగా, ఈ లోకానికి సంబంధించినటువంటి సుఖమే మనకు భద్రతను, మనకు రక్షణను ఇస్తుందనే విధంగా ఆ ఆలోచనతో నడిపిస్తాం. సహజంగా ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏ ఆలోచనతో ఉంటారంటే, ఈ లోకంలో వారికి ఒక మంచి ఆస్తి, ఈ లోకంలో వారికి ఒక మంచి ఇల్లు, వారికి నిత్యము ఆదాయము, ఇవి వారికి ఈ లోకములో వారికి భద్రత కలిగిస్తుంది అనేటువంటి ఆలోచనతో నడిపించబడుతూ ఉంటారు. వారికి అవే సెక్యూరిటీ అనుకుంటారు.
అవి ఉంటే చాలు, ఇక మేము జీవితాంతం సంతోషంగా ఉంటామనుకుంటారు. మరణాన్ని గురించినటువంటి ఆలోచన వారికి ఉన్నప్పటికీ కూడా మరణించిన వారి పిల్లలు సంతోషంగా సుఖంగా ఆ డబ్బుతోటి ఆనందించాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. దీనికి కారణం ఏమిటంటే ఈ లోక ఆశలు ఏవైతే ఉన్నాయో ఇవి సాతాను చేత మన యొక్క మనస్సులోను మన హృదయంలోను నాటబడినటువంటి అవి ఒక చెడ్డ విత్తనాలుగా పరిగణించబడుతున్నాయి. దుష్టుడు శోధకుడు వాడి యొక్క ఆలోచన ఏంటంటే మనలను ఈ లోక ఆశల వైపు తిప్పి దేవుని తట్టు చూడకుండా మనలను పూర్తిగా నాశనము చేయటానికే ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఎందుకు సాతానికి ఇటువంటి ఆలోచన, ఎందుకు సాతాను ఇటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడనంటే వాడు ఏదైతే కోల్పోయాడో, వాడు ఏదైతే నష్టపోయాడో, దేవుని దగ్గర నుండి తాను ఏ విధంగా అయితే త్రోసివేయబడ్డాడో, దేవుని యొక్క స్వాస్యము, దేవుని యొక్క ఆస్తి, దేవుని యొక్క సన్నిధిని తాను కోల్పోయినటువంటి పరిస్థితిని బట్టి తాను కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకోలేనటువంటి ఆలోచనతోటి దానిని పొందుకోవటానికి ప్రయత్నం చేసేటువంటి ప్రతి ఒక్కరిని కూడా తన స్థితిలోనికి అంటే నాశనములోనికి తీసుకుని వెళ్ళటానికి వాడు ప్రయత్నం చేస్తుంటాడు. తాను కోల్పోయాడు కాబట్టి ఇక ఈ లోకములో ఎవరు కూడా దేవుని యొక్క స్వాస్యాన్ని లేదా మనకు దేవుడు స్వాస్యముగాను ఆస్తిగాను మనకి ఇవ్వబడినటువంటి దేవుని యొక్క ఆధిక్యతను మనము గ్రహించకుండా మన యొక్క ఆలోచనను ఈ లోక ఆశల వైపు మరలిస్తుంటాడు. లేఖనాలు ఏమని మాట్లాడుతున్నాయనంటే యాకోబు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే ఇక్కడ యాకోబు గారు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, వ్యభిచారునులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. జేమ్స్, యాకోబు రాసిన పత్రిక జేమ్స్ 4:4. ఇక్కడ లేఖనాలు ఏమని మాట్లాడుతున్నాయంటే ఈ లోక స్నేహము అనగా ఈ లోకానికి సంబంధించినటువంటిది దేనిని నువ్వు అత్యంత ప్రాముఖ్యముగా ఆలోచన చేస్తూ వాటిని పొందుకోవాలని వాటి కొరకు ప్రయాసపడుతూ ప్రయత్నం చేస్తూ కష్టపడుతూ ఉంటావో, వాటిని గురించే ఆలోచన చేస్తూ ఉంటావో, వాటిని గురించే ఊహించుకుంటూ ఉంటావో, వాటిని గురించే నీ లోపల నీ హృదయంలో ఉన్నటువంటి నీ యొక్క తలంపు, నీ యొక్క ఆశ అంతా కూడా దేవునికి అది వైరముతో సమానమని యాకోబు గారు మాట్లాడుతున్నారు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడును ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఎవరైతే ఈ లోకముతో స్నేహము చేయాలనుకుంటారో, ఈ లోకానికి సంబంధించినటువంటి ఆస్తి స్థితిని గతిని, ఈ లోకానికి సంబంధించినటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని, ఈ లోకానికి సంబంధించినటువంటి కీర్తి ప్రతిష్టలను పొందుకోవాలనేటువంటి ప్రయత్నములో ఉంటారో వారందరూ కూడా దేవునికి వ్యతిరేకముగాను, దేవునికి శత్రువులుగాను, దేవుని యొక్క కోపమునకు గురయ్యేటువంటి వారుగాను ఉండటానికి ఖచ్చితంగా అవకాశం ఉందట. 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయము 15వ వచనంలో కూడా రాయబడుతుంది. 1 జాన్ 2:15. ఈ లేఖనాల్లో ఇక్కడ ఏమని రాయబడుతుందనంటే ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని యొక్క మాట ఏమని మాట్లాడుతుందనంటే మీరు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించినట్లయితే దేవుని ప్రేమ నీ లోపల ఉండదు. నువ్వు తండ్రి ప్రేమను పొందుకోలేవు. ఎందుకనంటే నువ్వు ప్రేమిస్తున్నటువంటిది లోకాన్ని. దేవుడు అంటున్నాడు, నేను ఈ లోకములో ఉన్న వాటి కంటే శ్రేష్టమైనటువంటి ఈవులను నీ కొరకు సిద్ధపరిచాను, నీవు నా దగ్గరికి రమ్మని తండ్రి పిలుస్తూ ఉంటే ఈ లోకస్తులందరూ కూడా అంటే సాతాను చేత స్తోదించబడుతున్నటువంటి వారందరూ కూడా లోకాన్ని ప్రేమిస్తూ మా జీవిత లక్ష్యం ఇదే, మా గమ్యం ఇదే, మా భద్రత ఇదే, మాకు రక్షణ దొరికేది ఇక్కడే అనేటువంటి లోక సంబంధమైనటువంటి ఆలోచనలతోటి ముందుకు వెళ్తున్నాం. ఎందుకు వీరందరూ కూడా లోకాన్ని ప్రేమిస్తున్నారు అనంటే వారికి దేవునికి
శోధకునికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటో తెలియటం లేదు. దేవుడేమో ఈ లోకములో ఉన్న వాటి కంటే గొప్ప వాటిని మన కొరకు పరలోకములో సిద్ధపరిచి, అక్కడికి రండి, నేను మీకు ఉన్నతమైనటువంటి స్థితిని, యుగయుగాలు జీవించగలిగేటువంటి పరిస్థితిని కలగజేయబోతున్నాను అంటున్నాడు. సాతానేమో ఈ లోకమే శాశ్వతము, ఈ లోకమే నీకు భద్రత కలిగిస్తుంది, ఈ లోకములో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి గొప్ప విషయాలనే నువ్వు ఆశించు అని మనల్ని ప్రేరేపిస్తూ, శోధిస్తూ, వాటి కొరకే ప్రయత్నించే విధంగా మనల్ని నడిపిస్తాడు. ఈ రెండిటి మధ్యలో, అనగా దేవునికి శోధకునికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తించలేనటువంటి వారందరూ కూడా లోకాన్ని ప్రేమిస్తున్నారు. లోకాన్ని ప్రేమించేటువంటి వారందరూ కూడా దేవునికి శత్రువులుగా ఉన్నారు. దేవుని యొక్క ప్రేమ వారు కనుగొనేటువంటి అవకాశం లేదు. దేవుని యొక్క ప్రేమను వారు ఏమాత్రం కూడా అర్థము చేసుకునేటువంటి స్థితిలో లేరు. లేఖనాలు మాట్లాడుతున్నాయి. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 1 తిమోతి 6వ అధ్యాయం 6th chapter 6th verses. ఇక్కడి నుంచి మనం చూస్తే ఇక్కడ లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఏమని మాట్లాడుతున్నాయంటే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. ఏది లాభమో ఏది నష్టమో తెలియనటువంటి స్థితిలో మనం ఉన్నాం. మనము లోకానికి సంబంధించినటువంటి ఆస్తులు, లోకానికి సంబంధించినటువంటి కీర్తి, ఇవి లాభం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ లేఖనాలు ఏం మాట్లాడుతున్నాయంటే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం. You have to know what is the loss and what is the profit you are going to get. You must know what is the profit, what kind of profit you need in your life. నీ జీవితంలో నీకు ఎటువంటి లాభము కావాలో నువ్వు ఆలోచన చేయాలి. ఎందుచేత ఆలోచన చేయాలంటే, ఇక్కడ లేఖనాలు చెప్తూ ఉన్నాయి, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రముల గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదుము. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తులను, హానికరములను అయిన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను, నాశనములోను ముంచివేయము. ఏది మనుషులను నష్టములోనికి తీసుకొని వెళుతుందనంటే, లోక సంబంధమైనటువంటి ధనవంతులగటానికి ఎవరైతే ఆశపడుతున్నారో వారు ఆ ధనాన్ని పొందుకోవడానికి భయంకరమైనటువంటి హత్యలు, భయంకరమైనటువంటి మానభంగాలు, భయంకరమైనటువంటి మోసాలు చేయటానికి వారు ప్రయత్నము చేస్తూ వాటి ద్వారా గొప్ప నష్టమును, నాశనమును వారి మీదకి వారు తెచ్చుకుంటున్నారట. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలమట. ధనాపేక్ష ఈ లోకానుసారమైనదట. లోక ఆశలను రేకెత్తించేటువంటిదే ధనాపేక్ష అని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఇక్కడ సాతాను, శోధకుడు శరీరముతో ఈ భూమిపైన జన్మించినటువంటి ప్రతి మనిషిని కూడా శోధించి శోధనలోనికి తీసుకుని వెళ్ళి తన ప్రణాళికకు లోబడినటువంటి వారందరినీ కూడా నాశనము వైపు నడిపిస్తున్నాడు. తన ప్రణాళికకు ఎవరైతే లోబడటం లేదో వారందరినీ కూడా నిత్యము శోధిస్తూనే ఉన్నాడు. దేవుడే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారి రూపంలో శరీరధారిగా భూమిపైకి వస్తే ఆయన దేవునిని కూడా స్తుతించడానికి వెనకడుగు వేయలేదట. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా శోధించాడట. ఏ విధంగా శోధించాడు? 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి ఆయన నీరసముతోటి భయంకరమైనటువంటి ఆకలితో ఉంటే ఆయన దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తినమంటున్నాడు. యేసయ్య అంటున్నాడు, మనిషి కేవలము రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ద్వారా జీవించగలడు అని సమాధానం ఇచ్చాడు. లోకములో ఉన్నటువంటి సమస్తమును కూడా, సమస్త రాజ్యములను ఆయనకు చూపించి ఇవన్నీ నీకు ఇస్తాను, నాకు ఒక్కసారి మొక్కమంటాడు. ఆయన అంటున్నాడు, నీ దేవుడైనటువంటి యెహోవాకు తప్ప ఎవరికి మొక్కకూడదు. శోధకుడు దేవునిని కూడా శోధించడానికి సిద్ధమున్నాడు. అంటే మనిషి శరీరముతో జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని శోధకుడు సాతాను శోధించాడు. మనల్ని కూడా నిత్యము శోధిస్తున్నాడు. ఇతను శోధించడానికి ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటంటే,
నిన్ను నన్ను సులువుగా శోధనలోనికి పడవేయటానికి సాతానుకు ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటంటే, మొట్టమొదట లోక ఆశలు, రెండవదిగా శరీరాశ. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఏవైతే ఉన్నాయో, శరీరానికి సంబంధించినటువంటి ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో, ఇవి శరీరాన్ని సుఖపెట్టడానికి, శరీరానికి సంతోషం ఇవ్వటానికి, శరీరము కొరకు ఏవైతే ఆశలను కలిగి ఉంటున్నావో, ఏవైతే కోరికలను కలిగి ఉంటున్నావో, వాటిని ప్రేరేపించి లోక ఆశలతోటి నిన్ను కలిపి ఈ రెండిటి ద్వారా పూర్తిగా నిన్ను నాశనము చేయటానికి సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. శరీర ఆశల విషయంలో శరీరానికి సంబంధించినటువంటి ప్రతి ప్రణాళిక కూడా, శరీరానికి సంబంధించినటువంటి పాపము, శరీరానికి సంబంధించినటువంటి ఈ యొక్క దోషములు, అతిక్రమములు అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణము ద్వారా వాటన్నిటిని కూడా మనము జయించడానికి ఒక అవకాశాన్ని కలగజేశారు. అయితే ఈ సాతాను యేసుక్రీస్తు ప్రభువారు శిలువ పైన చేసినటువంటి ఆ బలిదానమును గురించి ఆలోచించనివ్వకుండా, ఆ క్రీస్తు ద్వారా పాప క్షమాపణ దొరికింది అనేటువంటి ఆ యొక్క పాప రక్షణ, పాప క్షమాపణ అనేటువంటి ఆ రక్షణ కార్యమును గురించి ఆలోచించనివ్వకుండా, ఈ లోకానికి సంబంధించినటువంటి, శరీరానికి సంబంధించినటువంటి సహజ కోరికల వైపు, సహజంగా మన శరీరానికి ఉండేటువంటి కోరికలను నెరవేర్చుకోవటానికి వాటికి మనల్ని లోబరిచి మనలను నరకంలోనికి నడిపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరాన్ని మన కొరకు అప్పగించి మనల్ని పరలోకములోనికి, నిత్యరాజ్యంలోనికి తీసుకుని వెళ్ళాలని ఆలోచన చేస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి ప్రణాళికను ఏమాత్రము కూడా ఆలోచనలోనికి రానివ్వకుండా నిత్యము సాతాను ఏం చేస్తున్నాడంటే, మనకు ఈ శరీరానికి కావలసినటువంటి సహజమైనటువంటి ఆకలి, దప్పిక, శరీర వాంఛలను నెరవేర్చుకోవడానికి ప్రేరేపిస్తూ శరీర ఏచ్ఛలతోటి మనలను తండ్రి వైపు చూడకుండా, పరలోకం వైపు చూడకుండా, సత్యమును గురించి ఆలోచించనివ్వకుండా మనల్ని త్రోవ తప్పిస్తున్నాడు. ఎందుకు త్రోవ తప్పిస్తున్నాడు అని అంటే, తాను ఏదైతే కోల్పోయాడో, తాను కోల్పోయినట్లుగానే దేవుని సృష్టిలో అత్యంత ప్రధానమైనటువంటి మనలను కూడా తన వలనే త్రోవ తప్పించి నాశనము చేయాలని ఆశపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి 3వ దినమున లెగిచి ఆయన పరలోకానికి వెళుతూ మన కొరకు ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఆయన పరలోకానికి వెళ్ళిపోతే, ఆ పరిశుద్ధాత్మను పొందుకోనివ్వకుండా, అసలు పరిశుద్ధాత్మను గురించి ఆలోచించనివ్వకుండా నిరంతరము కూడా లోక శరీర సంబంధమైనటువంటి ఆశలతోటి, ఇచ్చలతోటి మనలను వాటితో బంధించి పరిశుద్ధాత్మ మన లోపలికి రానివ్వకుండా అడ్డగిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ లోక ఆశలను, శరీర ఆశలను ఉపయోగించి మనందరినీ కూడా దేవుని ఉగ్రతకు గురి చేస్తున్నాడు, దేవుని యొక్క కోపానికి గురి చేస్తున్నాడు. దేవుని ద్వారా మనకు చెప్పబడుతున్నటువంటి మాటలను మనము వినకుండా, లేదా వినినా కూడా వాటికి విధేయత చూపకుండా దేవుని పైన తిరుగుబాటు చేసేటువంటి వారముగా మనల్ని ప్రేరేపించి దేవుని ఉగ్రతకు మనల్ని గురి చేస్తున్నాడు. ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటంటే, సాతాను మనకి దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని పూర్తిగా పాడు చేస్తున్నాడు. దేవునికి మనకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని అంటే, మనం గ్రహించాలి, దేవుడు నీతోనూ నాతోనూ అనుదినము కలిసి ఉండాలని ఆశపడుతున్నాడు. నీతో నాతో కలిసి జీవించాలనుకుంటున్నాడు. నీతో నాతో నిరంతరము మాట్లాడాలనుకుంటున్నాడు. గంటల కొద్దీ మనతో ఆయన గడపాలని ఆశపడుతున్నాడు. అదేంటండి? అవునండి, దేవుడు అబ్రహాముతోటి తరచూ ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతుండేవాడు. అబ్రహాముని ఆయన ఏమన్నారంటే, అబ్రహాము నా స్నేహితుడు అని తెలియజేశాడు. ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు, యోసేపుతో మాట్లాడాడు. అయితే యోసేపు తర్వాత దేవునితోటి మాట్లాడటానికి అవకాశమే లేకుండా 400 సంవత్సరాల పాటు అబ్రహాము సంతానమైనటువంటి ఇజ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తు దేశంలో లోక ఆశలను, శరీర ఆశలను అనుసరించి జీవిస్తున్నారు. ఐగుప్తు దేశమంతా కూడా
చాలా అందంగాను చాలా గొప్పగాను అక్కడ లోక ఆశలను గురించి ఆలోచించడానికి ప్రేరేపించేటువంటి పరిస్థితులన్నీ కూడా అక్కడ ఉన్నాయి. లోక ఆశలు, శరీరాశలు ఐగుప్తు దేశంలో ప్రతి ఒక్కరిని కూడా నాశన మార్గం వైపు నడిపిస్తున్నాయి. 400 సంవత్సరాలు ఇజ్రాయేలీల ప్రజలు పూర్తిగా లోకముతోనూ శరీరముతోనూ స్నేహము చేస్తున్నారు. అయితే దేవుడు మాట్లాడటానికి ఎవరు కూడా యోగ్యులుగా కనపడలేదు. అటు స్థితిలో మోషే దేవునికి ఇష్టడుగాను, దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకమైన దాసుడుగాను మోషే దేవునికి కనపడ్డాడు. దేవుడు మోషేతోటి తాను మాట్లాడాలి అనుకున్నటువంటి మాటలన్నీ కూడా 40 రాత్రులు 40 పగళ్ళు మోషేతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు నీతో నాతో మాట్లాడటానికి ఎంత ఇష్టపడుతున్నాడో, ఎంత ప్రయత్నం చేస్తున్నాడో మనం గుర్తించాలి. దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడటానికి ప్రయత్నము చేస్తూనే ఉన్నాడు. మనము మన ఆలోచన, మన దృష్టి, మన కోరిక లోకాశల మీద, శరీర ఇచ్చల మీద ఉంచుకోవటం ద్వారా మనము దేవుని యొక్క ప్రయత్నాన్ని గుర్తించలేకపోతున్నాం. దేవునితో మాట్లాడటం, దేవుడు మనతో మాట్లాడటం, దేవునికి మనకు సంబంధాన్ని, సహవాసాన్ని ఎవరు పాడు చేస్తున్నారనంటే, మొట్టమొదట మనకివ్వబడినటువంటి స్వాతంత్రాన్ని గుర్తించలేక మనల్ని మనమే పాడు చేసుకుంటున్నాం. రెండవదిగా సాతాను మనలందరినీ కూడా లోబరుచుకొని దేవునికి దూరం చేస్తున్నాడు. శరీర ఆశలను గురించి మనం ఆలోచన చేస్తే రోమాపత్రిక 6వ అధ్యాయంలో చెప్పబడుతుంది, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్టుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపము ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా లేక దుర్నీతికి ఆయుధములుగా పాపమునకు అప్పగింపకుడి, మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మనకివ్వబడినటువంటి స్వాతంత్రాన్ని బట్టి మన యొక్క అవయవములు అనగా మన ఆలోచన, మన కోరిక అది దేవుని యొక్క ఉద్దేశానికి లోబడి ఉందా, లేదా నా శరీరానికి, ఈ లోకానికి సంబంధించినదై ఉన్నదా మనం ఆలోచన చేయాలి. మనం ఈ లోకములో మనమందరము కూడా సమయాన్ని చాలామంది వృధా చేస్తున్నారు. టీవీ సీరియల్స్ ద్వారా, ఇతరులతోటి అనవసరమైనటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి మాటల ద్వారా, లేదా అపహాస్యము, హాస్యము ద్వారా రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి ప్రయత్నాల ద్వారా సమయాన్ని వ్యర్థము చేసుకుంటున్నారు. దేవుని వాక్యము గురించి, సత్యమును గురించి ఆలోచించడానికి అసలు సమయాన్ని కేటాయించడానికే ప్రయత్నము చేయటం లేదు, ఇష్టపడటం లేదు. టీవీ చూడమంటే 3 గంటలైనా టైం తెలియదు. ఒక సినిమాకి వెళ్ళి సినిమా చూడమంటే 3 గంటలైనా టైం తెలియదు. 10 మంది స్నేహితులతో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ రకరకాలైనటువంటి ఆ యొక్క అపహాస్యము, హాస్యము, వీటన్నిటి ద్వారా సమయాన్ని వ్యర్థపరచడానికి ఎక్కడ కూడా ఎవరు కూడా ఆలోచించటం, గ్రహించటం లేదు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి, దేవుని యొక్క వాక్యమును గ్రహింపులోనికి తెచ్చుకోవడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, వాక్యమును గురించి ఆలోచించి వాక్యముతో నేను ఎక్కడ వ్యతిరేకంగా ఉన్నాను, వాక్యముతో నేను ఎక్కడ అనుకూలంగా ఉన్నాను అనేటువంటి ఆలోచించడానికి మనుషులు ఎవరు కూడా ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడ లేఖనాలు అదే మాట్లాడుతున్నాయి, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మీరు గుర్తించుకోండి, మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోనండి. నీకు నువ్వుగా అయ్యా నాతో మాట్లాడండి అని దేవుని పిలిచినట్లయితే దేవుడు మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు దేవుని గురించి ప్రయత్నము చేయకుండా కేవలం ఈ లోకాన్ని చూస్తూ ఉన్నట్లయితే, నీ శరీర కోరికల కొరకు ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే, ఆ రెండిటి ఆలోచనల ద్వారా లోక ఆశలు, శరీర ఏచ్ఛలు అనేటువంటి ఆశల ద్వారా శోధకుడు నీ లోపలికి ప్రవేశించి నిన్ను శోధించి నిన్ను పూర్తిగా దేవుని సత్యమును గురించి గ్రహింపనివ్వకుండా చేస్తాడు.
మీరు దేవుని కృపకి కానీ ధర్మశాస్త్రమునకు లోనైనటువంటి వారు కాదు. దేవుని కృపను బట్టి మీరు రక్షించబడ్డారు. ఆ కృప ద్వారా మీరు పరలోకం రాజ్యంలోనికి ప్రవేశించడానికి అర్హతను పొందుకున్నారు. ఇది యేసుక్రీస్తు వారి ద్వారా మీకు లభించబడింది. యేసుక్రీస్తు ప్రభువారు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకములోనికి వచ్చారు. ఆయన రావటానికి కారణం ఏమిటంటే మనుష్యులు జయించలేనటువంటి శోధకుని యొక్క శోధనలన్నిటినీ జయించటానికే ఆయన ఈ భూమిపైకి వచ్చారు. ఆయన జయించాడు గనుక ఆయన జయించి ఎలా అయితే ఆయన విజయముతోటి పరలోకానికి తిరిగి వెళ్ళారో ఆయనను వెంబడించేటువంటి వారందరూ కూడా, ఆయన మార్గంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన వలనే సాతానుని జయించగలరు. లేఖనాలు తెలియజేస్తున్నాయి. 1 John chapter 3:8 యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో క్రీస్తు సాతాను క్రియలను లయపరచడానికే ఈ భూమిపైకి వచ్చినాడు. ఆయన భూమిపైకి వచ్చిన దానికి కారణం ఏమిటంటే లయపరచడానికే వచ్చాడట. ఇందులో ఏ సందేహము లేదు. ఆయన లయపరచడానికి వచ్చాడు. ఆయన ఖచ్చితంగా సాతాను శోధనలన్నిటినీ కూడా జయించాడు. ఆయన సాతాను శోధనలలో అత్యంత క్రూషియల్, అంటే చాలా కఠినమైనటువంటి ఆ యొక్క శోధనలన్నిటిలోనూ ఆయన తన యొక్క స్వాతంత్రాన్ని ఉపయోగించి పాపము చేయకుండా, లేఖనాలు తెలియజేస్తున్నాయి ఏమనంటే యేసు క్రీస్తు ప్రభువారు మన వలనే ఈ లోకంలోనికి శరీర ఆకారంతో వచ్చారు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఏముందంటే యేసు కూడా మన వలనే శోధింపబడి పాపము చేయకుండా జీవించను. శోధకుడు ఈ భూమి అంతా కూడా ఆక్రమించున్నాడు. సాతాను ఈ భూమి అంతా కూడా ఏలుబడి చేస్తున్నాడు. కాబట్టి ఈ భూమి పైన సమస్తమును కూడా వాడు శోధించడానికి, ప్రేరేపించడానికి వాడు అధికారాన్ని కలిగి ప్రతి ఒక్కరిని కూడా ప్రేరేపిస్తున్నాడు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏమిటంటే యేసు క్రీస్తు ప్రభువారు కూడా శోధించబడ్డారు, కానీ పాపమును చెయ్యకుండా ఆయన జీవించారు. నీకు శోధన వచ్చింది అని చెప్పి ఆ శోధనలో నువ్వు గనక శోధనకు గురే లోబడిపోతే నువ్వు పాపములో పడిపోతావు. ఆ పాపాన్ని బట్టి పరలోకము నీకు దూరం అయిపోతుంది. దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినలేవు, దేవుని యొక్క సన్నిధిని పొందుకోలేవు. నువ్వు నరకములో, పాతాళములోనికి త్రోసివేయబడతావు. యేసుక్రీస్తు ప్రభువారికి మనకు కూడా ఇవ్వబడినటువంటి స్వాతంత్రం ఏమిటంటే పాపము చేయవచ్చు, పాపము చేయకుండానూ ఉండవచ్చు. యేసయ్య పాపము చేయకుండా జీవించారు, మనము కూడా పాపము చేయకుండా జీవించాలి. ఎలా యేసయ్యలాగా మన పాపాన్ని జయించగలుగుతామనంటే ఒకే ఒక కారణం మనకు కనబడుతుంది. when we are filled with the Holy Spirit, మనము యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు పాపమును జయించడానికి పరిశుద్ధాత్మ మనల్ని నిత్యము కూడా ప్రేరేపించి, పరిశుద్ధాత్మ నింపుదల మనలో ఉన్నప్పుడు మన ఆలోచన, మన దృష్టి లోకము వైపు, శరీర కోరికల వైపు మళ్ళక దేవుని వాక్యము వైపు మరలగొల్పబడుతుంది. తద్వారా మనము లేఖనాలను గ్రహించగలుగుతాం, లేఖనములో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గుర్తించగలుగుతాం. నువ్వు దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే, వాక్యముతో సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నట్లయితే, వాక్యములో ఉన్నటువంటి మధురత, మాధుర్యము నీ యొక్క జిహ్వకు ఎంతో రుచిని, ఎంతో చక్కని సంతోషాన్ని కలగజేస్తుంది. ఆ అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలి, నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఆ అనుభవంలోనికి వెళ్ళటానికి నువ్వు ప్రాక్టీస్ చేయకుండా, అనుభవంలోనికి వెళ్ళటానికి నువ్వు ప్రయత్నమే మొదలు పెట్టకుండా, నువ్వు కేవలము పైనుండి దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి అని అంటే అది సత్యము అయినటువంటి దేవుని దగ్గర లభించేది కాదు. సాతాను మోసగాడు అయినటువంటి శోధకుని దగ్గర నీకు ఈ లోక సంబంధమైనటువంటి స్థితిగతులన్నీ కూడా దొరికేటువంటి అవకాశం. అయితే అవి నిన్ను ఎంత ఈ లోకంలో గొప్పగా మార్చినా కూడా ఖచ్చితంగా నిన్ను నరకంలోకి తీసుకుని వెళ్తాయి. ఈ లోకంలో నువ్వు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కూడా నీ చివరి గతి నరకమే. నీకు శ్రమ అనిపించినా, నీకు నచ్చకపోయినా నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే లేఖనాలను ధ్యానించాలి. లేఖనాల ద్వారానే, వాక్యము ద్వారానే, వాక్యమును ధ్యానించడం ద్వారానే పరిశుద్ధాత్మ నీ లోపల ప్రభావాన్ని చూపడానికి అవకాశం.
నువ్వు చదివేటువంటి ప్రతి వాక్యము, ప్రతి వచనము నీకు గ్రహింపు కలగజేసి ఆ వాక్యాన్ని బట్టి నీలో ఉన్నటువంటి లోపమును, నీలో ఉన్నటువంటి కోరికను, నీలో ఉన్నటువంటి మోసకరమైన దుర్మార్గమైనటువంటి ప్రతి పరిస్థితిని కూడా, పాప సంబంధమైనటువంటి స్థితిని కూడా నీలో నుంచి నీ ద్వారానే అవి బయటికి త్రోసివేయబడతాయి. నీలో సాతాను యొక్క ప్రభావము చేత నింపబడినటువంటి ప్రతి ఆలోచన, కోరిక ఎప్పుడైతే నువ్వు నీ నుంచి దూరపరచుకోవటానికి ప్రయత్నము మొదలు పెడతావో ఆ ప్రయత్నాన్ని బట్టి నువ్వు దేవుని యొక్క వాక్యమును గ్రహించగలుగుతావు, వాక్యములో ఉన్నటువంటి మాధుర్యతను గ్రహించగలుగుతావు. తద్వారా పరలోకమును కూర్చున్నటువంటి ఆలోచన నీకు కలుగుతుంది. తద్వారా నీ ఆస్తి ఎక్కడ ఉన్నదో, నీ స్వాస్థ్యం ఏమిటో, నువ్వు ఎవరో, నువ్వు ఎవరికి సంబంధించినటువంటి వాడవో, నీకున్నటువంటి ఆధిక్యత ఏమిటో, దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి నిత్య నివాస స్థలం ఎక్కడుందో వీటన్నిటిని గ్రహించగలుగుతాం. శోధకుడు నీ నివాస స్థలానికి, నీ ఓన్ హౌస్కి నిన్ను వెళ్ళనివ్వకుండా నిన్ను శోధనతోటి నాశనం వైపు నడిపిస్తున్నాడు. దేవుడు నిత్య నివాసములోనికి, అంటే నీ నివాస స్థలములోనికి, నిత్యము జీవించడానికి ఒక యోగ్యమైనటువంటి నివాస స్థలాన్ని నీ కొరకు సిద్ధపరిచాడు. అక్కడికి దేవుడు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నాడు. శోధనలో లేను అని చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు. ఈ లోకమంతా కూడా శోధకుని శోధనలను, నాలో లోకాశ లేదు అని చెప్పవద్దు. ఎందుకంటే మనుషులంతా కూడా లోకాన్ని ప్రేమిస్తున్నారు. నాలో శరీర ఇచ్ఛలు, శరీర కోరికలు లేవని చెప్పవద్దు. ఎందుకంటే శరీరము, లోకాశలు, శరీర కోరికలు, వీటి కొరకు నిత్యము నిన్ను ప్రేరేపిస్తూనే ఉంటాయి. ఎందుకనంటే ఆదాము, అవ్వ ఎప్పుడైతే పాపము చేశారో వారి ద్వారా పాపము మనందరికీ కూడా సంక్రమించింది. మనందరికీ కూడా సంక్రమించినటువంటి పాపము మనల్ని ఏలుబడి చేస్తుంది. ఆ పాపముతో పాటు శోధకుడు ఆ పాపాన్ని ఆధారము చేసుకొని మనల్ని ఏలుబడి చేస్తున్నాడు. కాబట్టి మనము దేవుని తట్టు తిరిగి దేవునితో సంబంధాన్ని కలిగి ఉండటానికి, దేవుడు మనతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, మనము దేవుని కొరకు ప్రయత్నము చేయకుండా మన దృష్టి లోకం వైపు తిప్పుకుంటే దేవుణ్ణి మనం కోల్పోతాం. మనము గనక మన దృష్టిని దేవుని వైపు తిప్పగలిగినట్లయితే దేవుడు మనతో రోజులు, గంటలు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలా దేవుడు మనతో మాట్లాడతాడు? దేవుడు నీతోనూ నాతోనూ ప్రత్యక్షంగా మాట్లాడటానికి మనము అర్హతను కలిగిలేము. ఆయన ప్రత్యక్షంగా మన ముందు ప్రత్యక్షమైతే మనం జీవించి ఉండలేము. మరి ఎలా ఆయన మనతో మాట్లాడతారు అని అంటే, లేఖనాల ద్వారా ఆయన మనతో మాట్లాడతారు. లేఖనాలలో ఉన్నటువంటి అర్థాన్ని, లేఖనాలలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని, లేఖనాల ద్వారా ఆయన నీకు తెలియజేయాలనుకుంటున్నటువంటి భావాన్ని ఆయన ఆ లేఖనాల ద్వారా మనకు తెలియజేస్తాడు. లేఖనాలను మనం ఎప్పుడైతే దృష్టించి వాటిని ఎప్పుడైతే ధ్యానము చేస్తామో, వాటిని ఎప్పుడైతే మన మనస్సులోను హృదయంలోను ఉంచుకుంటామో, ఆ లేఖనములో ఉన్నటువంటి, అంటే దేవుని మాటలలో ఉన్నటువంటి అర్థమే మన జీవితాన్ని, మన యొక్క లక్ష్యం ఏమిటో, గమ్యం ఏమిటో ఆ మార్గం వైపు నడిపిస్తుంది. లేఖనాలు పరిశుద్ధాత్మ స్వరూపమై ఉన్నాయి. లేఖనాలను ధ్యానించడం ద్వారా పరిశుద్ధాత్మ మనలో ఉండటానికి అవకాశం ఉంది. పరిశుద్ధాత్మ మనలో ఉండటం ద్వారా మన యొక్క స్వాస్థ్యం ఎక్కడుందో మనం గ్రహించగలుగుతాం. అయితే శోధకుని యొక్క ప్రణాళిక ఏమిటంటే, మనలను దేవునికి వ్యతిరేకంగా నడిపించాలని, దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా నడిపించాలని, దేవుని ఆలోచన మన నుంచి దూరం చేసి ఈ లోకాన్ని, శరీరానికి సంబంధించినటువంటి కోరికలతో నడిపించి నాశనం చేయాలని రోమిలికి రాసినటువంటి పత్రికలో చెప్పబడుతుంది. 8వ అధ్యాయం 7వ వచనం నుంచి చూస్తే, ఏలయనగా శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడదు. కాగా శరీర స్వభావము గలవారు దేవునిని సంతోషపరచ నేరరు. శరీర స్వభావము కలవారు. లోకంలో మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. వారికి ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తిని, ఈ లోకంలో ఉన్నటువంటి ఉద్యోగాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి సంపదని, వాటన్నిటినీ కూడా ఇతరులకు ప్రదర్శించడానికి వారు చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాలైనటువంటి పద్ధతులు. ఆ ప్రయత్నాలు ఎలా ఉంటాయనంటే, వారికి ఉన్నటువంటి ఆస్తిని గురించి తెలియజేసుకోవడానికి చేతుల నిండా ఉంగరాలు, మెడల నిండా గొలుసులు, ఉన్నతమైనటువంటి బట్టలు, ఒక లగ్జూరియస్ కారు, ఒక మంచి బంగళ,
వీటన్నిటి ద్వారా వారికి ఉన్నటువంటి స్థితిని ఇతరులకు కనబరిచేటువంటి ప్రయత్నాన్ని చేస్తుంటాం. అంటే వారి దృష్టి ఎవరి మీద ఉందనంటే ఈ లోక ఆశల మీద ఉంది. వారి దృష్టి ఎవరి మీద ఉందనంటే వారి శరీర కోరికలను నెరవేర్చుకునే దాని మీద ఉంది. లేఖనం ఏమని మాట్లాడుతుందంటే శరీర స్వభావము గలవారు దేవునిని సంతోషపరచనేరరో. శరీరము కొరకు, శరీరాశల కొరకు, లోకాశల కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారు దేవునిని సంతోషపెట్టలేరట. దేవుడు వారిని బట్టి సంతోషపడాడట. ఎవరిని బట్టి దేవుడు సంతోషిస్తాడంటే దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారే కానీ. హౌ కెన్ యూ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ ఫ్లెష్లీ డిజైర్స్? ఈ లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి కోరికల నుంచి నువ్వు ఎలా తప్పించుకోగలుగుతావు అని అంటే ఇక్కడ లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఆత్మను నువ్వు కలిగి ఉన్నట్లయితే, దేవుని ఆత్మను నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఈ లోకాన్ని జయించగలవు. దేవుని ఆత్మను నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలనంటే నువ్వు లేఖనాలతో మాట్లాడటమే దేవునితో మాట్లాడటము అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. నువ్వు ఎంతసేపు లేఖనాలను ధ్యానించేటువంటి ప్రయత్నంలో ఉంటావో దేవుని యొక్క స్వరము నీకు వినబడుతూ ఉంటుంది. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడితో నీతో మాట్లాడేటువంటి సమయము నీ యొక్క దినదిన జీవితంలో అంటే దైనందిన జీవితంలో ప్రతిరోజు దేవునితో మాట్లాడేటువంటి సమయాన్ని నువ్వు పొడిగించుకుంటూ వెళుతూ ఉన్నట్లయితే, దేవునితో సహవాసాన్ని, దేవుని లేఖనాలను ధ్యానించడానికి నువ్వు సమయాన్ని కేటాయించి దానిలో నువ్వు ఎటువంటి ఆటంకము లేకుండా కొనసాగుతూ ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు దేవుని యొక్క స్వరాన్ని గుర్తించగలిగితే ఆ స్వరము ద్వారా దేవుడు నీలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని, నీలో ఉన్నటువంటి శరీర కోరికలను, లోకాశలను, సాతాను యొక్క ప్రేరేపణలు ఏవైతే నీ లోపల కలుగుతూ ఉన్నాయో వాటన్నిటిని కూడా నీకు తెలియజేసి ఆ గ్రహింపు ద్వారా నిన్ను పాపములో పడిపోకుండా విడిపించగలుగుతావు. ఇప్పుడు వరకు అంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకునేంత వరకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా క్రీస్తునందు నువ్వు విశ్వసించుట ద్వారా అవన్నీ కొట్టివేయబడతాయి. క్రీస్తులో నువ్వు ఉన్నట్లయితే క్రీస్తు ఆత్మను కలిగి ఉంటావు. క్రీస్తు ఆత్మను నువ్వు పొందుకున్నట్లయితే ఆత్మ నిన్ను నిరంతరము కూడా ఆత్మ ప్రభావము చేత వాక్యములో ఉన్నటువంటి అర్థమును నీకు తెలియజేయటం ద్వారా నీలో ఉన్నటువంటి పాప సంబంధమైన, లోక సంబంధమైన, శరీర సంబంధమైనటువంటి ఆ ఇచ్చలు, కోరికలు అన్నిటి నుంచి కూడా నేను విడిపిస్తాను. దిస్ ఇస్ వెరీ సింపుల్ యాక్ట్. కానీ నువ్వు ప్రయత్నము చేస్తే ఇది ఖచ్చితంగా జరుగుతుంది. చాలామంది ప్రయత్నాన్ని మొదలు పెడతారు కానీ దానిని కొనసాగించలేరు. అందుచేతే వారు పూర్తిగా దేవునితో ఉండలేకపోతున్నారు. సాతానికి ఉన్నటువంటి ఒక గొప్ప బలం ఏమిటంటే మనము చాలా సులభంగా మనం అనుకున్నటువంటి మంచి పనిలో నుండి బయటికి వచ్చేయగలుగుతాం. శరీరానికి ఆత్మకు ఉన్నటువంటి వ్యత్యాసం అదే. ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క పరిపక్వత, సంపూర్ణతలోనికి నువ్వు రావాలి అని అంటే లేఖనాలు, దేవునితో సమయం గడపటం, కొద్దిపాటి ఆ యొక్క శ్రమను నువ్వు అనుభవించడానికి ఎప్పుడైతే ఇష్టపడతావో ఆత్మస్వభావానికి వెళ్ళగలుగుతావు. శరీరం ఏం చేస్తుందంటే అసలు నిన్ను 1 గంట కూడా దేవుని వాక్యమును గురించి లేదా దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి నిన్ను ప్రేరేపించదు. కారణం ఏమిటంటే శరీరము లోక ఆశల మీద, శరీర ఆశల మీద ఎక్కువ కోరికను కలిగి. ఇక్కడ లేఖనాలు మాట్లాడుతున్నాయి, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత. చూడండి, జేమ్స్, యాకోబు 1:14-15 వచనాలు. యాకోబు 1:14-15 వచనాలు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడు. ఎందుచేత శోధింపబడతాడండి? ఎందుకు మనుషులు శోధించబడుతున్నారనంటే విల్లింగ్ అంటే మనమే సాతానికి హక్కునిస్తున్నాం శోధించడానికి. ఇక్కడ చూడండి, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడు. దురాశ నిన్ను సాతాను యొక్క శోధనలోనికి నడిపిస్తుంది. అందుచేత వాడు నిన్ను స్వేచ్ఛగా శోధించి నిన్ను పరలోకము నుండి దూరం చేసి నరకంలోనికి తీసుకొని వెళ్ళబోతున్నాడు.
దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ ద్వారా పాపము నేను ఏలుబడి చేస్తుంది. దురాశ ద్వారా పాపము ఏలుబడి చేసి పాపము ద్వారా నీకు మరణాన్ని తీసుకొచ్చి పెడుతుంది, రెండవ మరణాన్ని. నీకు ఇవ్వబడినటువంటి స్వాతంత్రాన్ని వినియోగించుకోవాల్సినటువంటి అవసరము నీకు ఎంతైనా ఉంది. నువ్వు దాని గురించి ఆలోచన చేయకపోతే, లేఖనాలు మాట్లాడుతున్నాయి, శరీర స్వభావము కలవారు దేవునిని సంతోషపరచనేరరు. శరీర స్వభావముతో నువ్వు ఉన్నావా లేదా అని అంటే ఖచ్చితంగా ఉన్నావనే చెప్పాలి. లోకమంతా శరీర స్వభావముతోనే ఉంది. హౌ కెన్ యూ ఓవర్కమ్ ద ఫ్లెష్? నువ్వు ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని ఎలా జయించగలుగుతావు? బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను పొందుకోవటం ద్వారా జయించగలుగుతాం. పరిశుద్ధాత్మను పొందుకోవటం ద్వారా దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటాం. పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఏది న్యాయమైనదో, ఏది నీతివంతమైనదో, ఏది సత్యమైనదో, ఏది నీకు మేలుకరమైనదో బోధించబడు. నువ్వు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ ప్రభావము చేత నడిపించబడినట్లయితే, నువ్వు నడిపించబడేటువంటి స్థితిని బట్టి దేవుని లేఖనాలు నిన్ను ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ద్వారా పరలోక రాజ్యం వైపుగా, పరలోక రాజ్యమును గుర్చే నిరీక్షణ నీకు కలగజేసి దేవుని పట్ల నీకు విశ్వాసమును పెంపొందించి తద్వారా భూమి మీద అలాగే పరలోకములో కూడా యుగయుగాలు సంతోషంగా జీవించడానికి నేను ప్రేరేపించబోతున్నాను. మనం ఆలోచించాలి, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాదు. ఇక్కడ లేఖనాలు మాట్లాడుతున్నాయి, నువ్వు దేవునికి సంబంధించినటువంటి వాడవా, సాతానికి సంబంధించినటువంటి వాడవా? సాతానికి సంబంధించినటువంటి వ్యక్తులలో శరీరాశ, లోకాశలు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. దేవునికి సంబంధించినటువంటి వారిలో దేవుని యొక్క వాక్యం యొక్క ప్రభావము చేత వారిలో ఉన్నటువంటి లోపాలన్నిటిని కూడా అనుదినము సరిచేస్తూ వారిని దేవునికి దగ్గరగా చేస్తున్నాయి. దేవునితో మాట్లాడేటువంటి పరిస్థితిలోనికి తీసుకొని వెళ్తున్నాయి. దేవుని స్వరాన్ని గ్రహించగలిగేటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్తున్నాయి. పాపాన్ని, దుష్టత్వాన్ని విడిచిపెట్టడానికి ప్రణాళికలు వేసుకునేటువంటి స్థితిలోనికి నడిపిస్తున్నాయి. నువ్వు ఏ కోవలో ఉన్నావు? ఏ ప్రభావంలో ఉన్నావు? ఏ స్వభావాన్ని కలిగి ఉన్నావు? యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క మహాశక్తిని మనందరికీ అనుగ్రహించి అపవాది తంత్రములను ఎదిరించుటకు మనము శక్తి పొందుకొని ఉండాలి అని సెలవిస్తున్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం, ఎఫిషియన్స్ 6:10. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ ఏమని రాయబడుతున్నా అంటే, ప్రభువు మహాశక్తిని బట్టి, ఆయన మనకిచ్చినటువంటి శక్తిని బట్టి అపవాది తంత్రములను అనగా శోధకుని యొక్క ప్లాన్స్ అన్నిటినీ కూడా ఎదిరించుటకు శక్తి పొందుకొనుడి. మనకు ఆయన గిఫ్ట్ ఇస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మనకి వెపన్స్ ఇస్తున్నారు. ఎందుకొరకనంటే సాతాను యొక్క తంత్రములన్నిటినీ కూడా గ్రహించి వాటిని ఎదిరించడానికి శక్తిని పొందుకోమంటాడు. దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు అవన్నీ కూడా. ఎందుకంటే సాతాను యేసుక్రీస్తు ప్రభువాన్ని కూడా శోధించాడు. యేసుక్రీస్తు ప్రభువాన్ని కూడా లోబరుచుకోవాలనేటువంటి ప్రయత్నం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే సాతానుని జయించారో, ఏ విధంగా అయితే మరణాన్ని జయించారో, ఆ మరణించినటువంటి సాతాన్ని జయించినటువంటి మహాశక్తి ఏదైతే ఉందో అది నీకు నాకు ఇవ్వటానికే పరిశుద్ధాత్మను మన మధ్యలోకి పంపించారు. ఆయన ఆత్మ బలముతోనే సాతానుని జయించి ఆయన ఆ సాతాను యొక్క ప్రణాళికలన్నిటినీ కూడా నాశనము చేసినట్లుగా లేఖనాలు మాట్లాడుతున్నాయి. లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనంలో చెప్పబడుతుంది, ఆయన ఆత్మ బలముతోనే సాతానుని జయించెను. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆత్మ బలం మన లోపల ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ యొక్క బలం మన లోపల ఉన్నట్లయితే మనము శోధనను జయించగలుగుతాం. శోధకుని యొక్క ఆలోచనలను మనము పగలగొట్టగలుగుతాం. ఆలోచన నుంచి తప్పించుకోగలుగుతాం. శోధకుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, మన శరీరానికి ఒక కోరికను కలగజేసి ఆ కోరికను నెరవేర్చుకోవడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ ఆ కోరిక అన్యాయమైనదని, అది నీతివంతమైనది కాదని, అది దేవునికి ఉగ్రత కలిగించేదని, దేవునికి కోపాన్ని పుట్టిస్తుందని మనకు తెలియజేసి అందులో ఆ ఆలోచనతో మనం కొనసాగకుండా మనల్ని అక్కడే నిలువరింపజేసి ఆ ఆలోచన నుంచి తప్పిస్తూ ఉంటాం. ఇటువంటి గొప్ప స్థితిని దేవుడు మనకిచ్చాడు. దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉన్నామా లేదా చూసుకోవాలి.
నువ్వు దేవునికి అనుకూలమైనటువంటి, దేవుని ఉద్దేశానికి అనుగుణమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావా? శోధకుని యొక్క ఆలోచనకు, ప్రణాళికకు సంబంధించినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావు? వాట్ కైండ్ ఆఫ్ ఇండిపెండెన్స్ యు ఆర్ హ్యావింగ్? పాపానికి నువ్వు విడిచిపెట్టి స్వాతంత్రాన్ని పొందుకున్నావా? పాపపు బంధకాల్లోనే నువ్వు ఉన్నావా? ఆలోచన చేయాలి. లేఖనాలు మాట్లాడుతున్నాయి, క్రీస్తు మరణ పునరుద్ధానము ద్వారా పొందినటువంటి రక్షణ ఏదైతే ఉందో దానిని విశ్వాసమును బట్టి నీకు హక్కుగా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హక్కుగా. యు రైట్, యు విల్ బి సెలెక్టెడ్ ఫర్ ద సాల్వేషన్. నీకు రక్షణ భాగ్యమును దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. నీ కొరకు ఆయన ఏదైతే శక్తిని బట్టి, మహాశక్తిని బట్టి సాతాన్ని జయించాడో, మరణాన్ని జయించాడో, ఆ శక్తిని నీకు ఇచ్చి నిన్ను విశ్వాసమును బట్టి, కేవలము విశ్వాసమును బట్టి నిన్ను రక్షణకు హక్కుగా, నీకు రక్షణ అనేటువంటిది హక్కుగా ఆయన మార్చాడు. దీనిని గురించి నువ్వు ఆలోచన చేయకపోతే, అసలు నీకు రక్షణ ఏంటో తెలియకపోతే, నీకు ఏది ప్రాముఖ్యమైందో, నీ జీవితానికి ఏది అవసరమైందో, ఏది నిజంగా నీ జీవితానికి నిజంగా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టగలదో దాని గురించి నీకు ఆలోచనే లేకపోతే, దాని గురించి ఆలోచించడానికి నువ్వు ప్రయత్నమే చేయకపోతే, నీ జీవితం ఎందుకో నువ్వు ఆలోచించాలి. నేను బ్రతికానండి, చచ్చానండి అంటే ఉపయోగం ఏంటండి? You have to know who is your God. You have to know what is the plan of salvation. You have to know how you are deviating from the God's presence. నువ్వు పోగొట్టుకున్నదేంటో, నీ ఆస్తి ఏమిటో, నువ్వు ఏమి కోల్పోతున్నావో నువ్వు ఆలోచించడానికి ప్రయత్నమే చేయకపోతే ఇక నిన్ను ఎవడు బాగు చేయగలడు? దేవుడేమో నీతో ముచ్చటించాలని, నీతో కలిసి పనిచేయాలని, నిన్ను ఆయన వారసుడిగా, ఆయన ఆస్తికి హక్కుదారునిగా చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వేమో అసలు ఆయనకి సమయమే ఇవ్వటం లేదు. ఆయనేమో నువ్వు సమయం ఇస్తే నీతో రోజులు తరబడి మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మోషేతోటి 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఫైనల్గా దేవుడు అన్నాడు, కింద ఏదో అల్లరి జరుగుతూ ఉంది, నువ్వు త్వరగా బయలుదేరి వెళ్ళు, కింద ప్రజలందరూ నాశనం అయిపోతున్నారు. అందుకని మోషేని విడిచిపెట్టాడు దేవుడు. లేకపోతే దేవుడు మోషేతో మాట్లాడుతూనే ఉన్నాడు. 40 రాత్రులు 40 పగళ్ళు మోషేతో మాట్లాడుతున్నాడంటే, ఒక మనిషితోటి దేవుడు 40 రోజులు 40 రాత్రులు మాట్లాడుతున్నాడంటే దేవుడు ఎంతగా నీతో నాతో మాట్లాడాలని ఆశపడుతున్నాడో నువ్వు గ్రహిస్తున్నావా? God is trying to speak to us. అంత మాట్లాడాలనుకుంటున్నాడు. నువ్వు సమయం ఇచ్చి ఆయన వాక్యాన్ని, ఆయన లేఖనాలను వినటానికి కనుక నువ్వు ప్రయత్నం చేస్తే దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడి నీలో ఉన్నటువంటి లోపాలన్నిటిని సరిచేసి నేను ఒక శ్రేష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మార్చి దేవుని పరిచర్య కొరకు, దేవుని ఆలోచనను, దేవుని ప్రణాళికను ఈ భూమిపైన నెరవేర్చడానికి నిన్ను వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ లేఖనాలను నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. తన పనిని గురించి నీకు చెప్పాలనుకుంటున్నాడు, కానీ నువ్వు వింటం లేదే. మోషేతోటి దేవుడు 40 దినాలు 40 రోజులు ఆయనతో మాట్లాడుతూ లోకానికి వ్యత్యాసంగా, లోకానుసారంగా జీవించకుండా దేవుని భయంతో జీవించడానికి ప్రజలకు ఇవ్వవలసినటువంటి లా అంతా కూడా మోషేకి తెలియజేశాడు దేవుడు. మనం మాట్లాడితే దేవుడు మనతో కూడా 40 రోజులు కాదు, 40 సంవత్సరాలు కాదు, ఆయన నీతో నువ్వు ఈ శరీరంతో ఉన్నంతకాలం మాట్లాడతాడు. దేవుడు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు రక్షణ ప్రణాళికను నీకు వివరించాలని ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు మరణించిన తర్వాత ఎక్కడ ఉండాలో, దేని కొరకు నువ్వు ఏ స్థానంలో నువ్వు ఉండబోతున్నావో దేవుడు నీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు. నీకున్నటువంటి గొప్ప ప్రణాళిక, నీకున్నటువంటి గొప్ప ధన్యతలన్నిటిని గురించి దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు అజ్ఞానంతో ఉన్నంత వరకు, అంటే దేవుని గురించినటువంటి జ్ఞానం లేనటువంటి వారందరూ కూడా అజ్ఞానంలో ఉన్నటువంటి వారే. వారందరూ కూడా సాతాను బలము వారి మీద ప్రభావం చూపుతూ వారిని లోపరుచుకుంది. అయితే నీకు విజయము లభించింది అనే సంగతి నువ్వు గుర్తించినంత వరకు సాతాను నిన్ను బంధించవచ్చు. నువ్వెప్పుడైతే క్రీస్తు ద్వారా నీకు విజయం లభించింది అని గుర్తిస్తావో, లేఖనాలను ధ్యానించడం ద్వారా నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడతాను అని గుర్తిస్తావో,
లేఖనాలను ధ్యానించడము, లేఖనాలతో ముచ్చటించడము ద్వారా నువ్వెప్పుడైతే దేవునితో మాట్లాడేటువంటి సంబంధాన్ని కలిగి ఉంటాను అని గుర్తించి దాని కొరకు నువ్వు ప్రయత్నం చేస్తావో అప్పటి వరకు నువ్వు ఈ లోకాన్ని, లోక ఆశలను, శరీర కోరికలను జయించలేవు. లేఖనాలు మాట్లాడుతున్నాయి, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించాలి అంట. దేవునికి లోబడాలట, అపవాదిని ఎదిరించాలట. అప్పుడు వాడు పారిపోతాడు. నువ్వు లోకానికి గనక లోకాన్ని లేదా అపవాదిని ఎదిరించడానికి ప్రయత్నమే చేయట్లేదు, ప్రయత్నమే ప్రారంభించలేదు, దేవుణ్ణి ఎదిరించడానికి, దేవుణ్ణి తిరస్కరించడానికి, దేవుని లేఖనాలను ప్రశ్నించడానికి, దేవుడు ఏది నీకు నష్టాన్ని కలిగించినా వెంటనే దేవుని పైన నీ యొక్క ఆవేశాన్ని, ఆక్రోశాన్ని వెళ్ళగలుగుతుంటావు. కానీ లేఖనాలు ఏమని మాట్లాడుతున్నాయంటే దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి, అప్పుడు వాడు నీ నుండి పారిపోతాడు. నువ్వు బ్రతికి ఉన్నంత వరకు వాడు నిన్ను శోధిస్తూనే ఉంటాడు. నువ్వు బ్రతికున్నంత వరకు నువ్వు వాక్యమును ఆధారము చేసుకొని సాతానుని ఎదిరించాలి. నువ్వు బ్రతికి ఉన్నంత వరకు వాక్యమును ఆధారము చేసుకొని, వాక్యములో బలము పొందుకొని ఆ వాక్యము ద్వారా సాతానుని ఎదిరించాలి. దయచేసి ఆలోచించు. శోధకుడు నిన్ను నాశనమునకు తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు నిన్ను పరలోకంలోనికి తీసుకుని వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, సాతాను నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు వీరిద్దరిలో ఎవరి మాటకు నువ్వు విధేయత చూపుతావో వారి ప్రభావానికి నువ్వు లోనవుతావు. నువ్వు ఎవరిని ఎన్నిక చేసుకోవాలో ఆ స్వాతంత్రం దేవుడు నీకు ఇచ్చాడు. నీకు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని బట్టి సాతాను, శోధకుడు నిన్ను ఏ ప్రణాళికలు నడిపిస్తున్నాడో ఆ ప్రణాళికను గురించి ఆలోచించు. నువ్వు లోక ఆశతో వెళుతున్నావా, శరీర కోరికలతో వెళుతున్నావా, అది సాతాను యొక్క ప్రభావం చేత నడిపించబడుతున్నావు. నువ్వు సాతాను ప్రణాళికలో ఉన్నావని గుర్తించా. ఎంతవరకు నువ్వు ఈ శరీర సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ఉంటావో, ఎంతవరకు లోకాన్ని చూస్తూ లోకము కొరకు, లోకమే నాకు భద్రతనిస్తుంది అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళతావో అప్పటి వరకు నువ్వు దేవుని యొక్క లేఖనాలను గ్రహించలేవు. ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, యూ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ యువర్ గాడ్. నువ్వు ఏ ప్రణాళికలో ఉన్నావో ఆలోచించి, ఏ ప్రణాళిక నుంచి తప్పించుకోవాలో, ఏ ప్రణాళికలోనికి వెళ్ళాలో నువ్వు గ్రహింపు కలిగి ఉండాలి. అట్టి జ్ఞానము దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతుడా, మహాగణుడా, మా కొరకు నాయన, మహాశక్తిని బట్టి నాయన, మీరు పొందినటువంటి విజయమును మాకు అనుగ్రహించుట కొరకు మీ లేఖనాలను మీరు మాకు దయచేసి, సాతాను యొక్క తంత్రములను గురించి తెలియజేసి, మీ చేత మేము పట్టబడేటువంటి, మీ వాక్యము చేత నడిపించబడేటువంటి కృపలోనికి నడిపించుట కొరకు అనుదినము మీరు మీతో మాట్లాడుతున్నటువంటి మీ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఇదిగో ఈ దినమందు మీరు మాట్లాడినటువంటి మీ మాటలు నీ బిడ్డల యొక్క జీవితాలలో, మా జీవితాలలో నెరవేర్చబడి నిరంతరము మీ లేఖనములను ధ్యానించి, మీ లేఖనములతో మీతో మమేకమై ఉండినట్లుగా మమ్మల్ని అందరినీ ప్రేరేపించి నడిపించి, మీ పరలోకమునకు వారసులనిగా, మా స్వాస్యమునకు, మా హక్కును మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము మనకును భూమిపైన ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, సిలువ రక్తమునకే జయం. ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను.